Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. అమ్మా లేచాడే. అబ్బా సిగ్గేస్తుంది బాబు. నువ్వు ఉండవమ్మా, నీకు మనిషి లేచినా సిగ్గే పడుకున్నా సిగ్గే. నా కర్మ. నా చుట్టూ గారే మీ బాకీ చెప్తాగా తీర్చేశారుగా. మా నాయనే బాకీ తీర్చేసావా? ఎప్పుడమ్మా? నేను పుట్టినరోజున, మా అమ్మ పెళ్లి రోజున. కుర్రాడేదో కలగన్నట్టున్నా. కలేమిటండి, రావు గారిచ్చిన డబ్బు. బాబాయ్ నువ్వు ఇంకా రావు గారింటికి వెళ్ళాలా? కల వచ్చినట్టుంది. కళ, మై గాడ్. ఇంక ఇంటి చుట్టూ తిరగలేవయ్యా, ఇవాళ ఐసబల్ తేలిపోతుంది. ఇంకా తేలేదేటారా నా మొహం. చేతికి అందిన సామాన్ తలోడు పట్టుకుపోదాం. ఆ లేడీస్ వెళ్ళాక ఒంటి మీద బట్టలు కూడా ఒలుచుకుపోదాం. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. నేను ఒలుస్తామన్నది అతని కొట్టదు తల్లి. మధ్యలో నువ్వు తుఫాను రబ్బని బుక్కలావో మెరికలు తిరిగిపోకు. కానివ్వండి. ఆగండి ప్రియమిత్రులారా. మాట్లాడే మహాసభని మొదలెడతావు. సంగతి అంటూ చెప్పు. సభికులారా, దయచేసి మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి. ఒక్క రోజు కాదు, ఒక్క గంట కూడా ఇవ్వం. ప్లీజ్ నా మాట వినిపించుకోండి. మా రూమ్ లో సామాన్లు బట్టలతో సహా తీసుకెళ్ళినా 400-500 కంటే ఎక్కువ రావు. కొన్ని గంటలు ఆగితే మీకు మీ బాకీకి రెట్టింపు వచ్చి ఏర్పాటు చేస్తాం. కుదరదయ్యా, దంచినమ్మకి బొక్కిందే కట్టమని మా చేతికి దక్కింది దక్కుడు. ఉండు శెట్టి, అతని మాట కూడా కాస్త వినిపించుకో. ఎలాగిస్తావయ్యా అంత డబ్బు? మా బాల వరప్రసాదరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మా చూడవే పెళ్ళంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నీ కాదులే, ఊరుకో అమ్మా, చంపేస్తున్నావు. చూడు, నిజమేనా? కొత్త బొకాయింప. మీ మీద ఒట్టత్తయ్య గారు. మా బాల ఆ ఇంటి అల్లుడైతే అతని పరిస్థితి ఊహించండి. కొత్త 100 రూపాయల నోట్లా విరిగిపోబోయే మనిషిని ఇప్పుడు చిల్లర బాధలు పెడతారా? కాసేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తాడు. ఇక్కడి దాకా ధైర్యంగా వచ్చాను. ఉన్నట్టుండి ఏదో భయం మొదలైంది. తర్వాత ఎప్పుడైనా వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతా కృష్ణ. తర్వాత ఏమిటి భలేవారే, డాడీతో మీరు వస్తారని పెళ్లి గురించి మాట్లాడతారని చెప్పాను కూడా. చిచ్చి, కాఫీ ఇలా తాగడిందే. పాలు విరిగిపోతే పాలపుడితో కాఫీ కలిపాను. ఏ నీ ఒక్కపూట తాగలేరా? ఆయన మూడు బాగున్నట్లేదు. ఎప్పుడు అంతేలేండి. రండి డాడీ, బాలా వచ్చారు. నమస్కారం సార్. హలో, నాతో రా. ఇది అరబ్బుల కార్పెట్. ఆ రోజుల్లోనే 10,000 అయింది. ఇదంతా బర్మాటేక్ తో కట్టించాను. ఖరీదెంతో తెలుసుగా. ఇంగ్లాండ్ నుంచి వడ్రంగుల్ని పిలిపించి ఈ స్టైర్ కేస్ చెక్కించాను. ఈ ఫినిష్ చూసావా? కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇల్లంతా చూసావు కదా? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత నీకుందా? ఏం మాట్లాడమే? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత ఉందో లేదో కానీ మీ అమ్మాయికి భర్తనయ్యే అర్హత మాత్రం నాకుంది సార్. ఏమిటా అర్హత? మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. అవును డాడీ. నువ్వెప్పుడైనా 1000 రూపాయల నోటు చూసావా? లేదు, నా కంటపడే అదృష్టం ఆ నోటుకు లేకపోయింది. మాటగారివే. సరే, మీ పెళ్లి చేశాననుకో, నా కూతుర్ని ఎలా పోషించగలవు? వెండి ముద్దలు బంగారు రేకులు తినిపించలేను గాని కట్టుకున్న మనిషికి 2 పూటలా తిండి పెట్టగలిగేంత సంపాదించగలను సార్. నువ్వు కిందటిసారి వచ్చినప్పుడు గమనించాను. నీకు డబ్బున్న వాళ్ళన్నా చాలా చులకన అనుకుంటాను. చులకన కాకపోయినా అంత గౌరవం లేదు సార్. సంపాదించలేనన్నావు, పోనీ ఖర్చు చేయగలవా? సంపాదించడం అయితే కష్టం కానీ ఖర్చు చేయడానికి ఏం సార్? ఒక్క నిమిషం. ఒప్పుకునేలా లేరు కృష్ణ. ఎందుకు ఒప్పుకోరు? గట్టిగా కాదంటే నేను మీతో వచ్చేస్తాను. ఎప్పుడైనా ఇంత డబ్బు చూసావా? చూసి బెదిరిపోకు. డబ్బంటే గౌరవం లేని నువ్వు నెల రోజుల్లోపు ఈ డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టగలవా? ఖర్చు చేయడానికి 4 రోజులు దేనికి సార్? 4 రోజులు చాలు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు మిస్టర్. సరే, ఈ రోజు నుంచి 30 రోజుల్లోపు నువ్వు ఈ డబ్బు ఆఖరి పైసాతో సహా ఖర్చు చేయగలిగితేనే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. డాడీ, మనిషికి అక్రమంగా సంపాదించే బుర్రైనా ఉండాలి, సక్రమంగా ఖర్చు పెట్టే తెలివైనా ఉండాలి. ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడు కాబోతున్న మనిషి ఈ కాస్త డబ్బు ఎలా ఖర్చు పెట్టగలడో గమనించాలనిపించింది నాకు. చూడు మిస్టర్, ఇది బ్లాక్ మనీ. ఆస్తులు అవి కొంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళల్లో పడగలవు, జాగ్రత్త. నువ్వు ఈ డబ్బు 30 రోజుల్లోగా ఖర్చు చేసి నాకు లెక్క చూపించాలి. డబ్బు పారేయడం గాని, దానం చేయటం గాని, ధ్వంసం చేయటం గాని చేయకూడదు. నా మనిషి ఒకడు నిన్ను అనుక్షణం కనిపెడుతూనే ఉంటాడు. ఇంకొక విషయం, నువ్వు ఈ డబ్బు పూర్తిగా ఖర్చు పెట్టేదాకా కృష్ణని కలవడానికి గాని మాట్లాడడానికి గాని వీల్లేదు. ఈ లోపు మీరిద్దరూ కలిసినట్టు నాకు తెలిస్తే హరిహరాదు లేకమైనా నన్ను ఈ పెళ్లి కొప్పించలేరు. వెళ్ళిరా. 31వ రోజు కనిపించు. గెలుపు నీదో నాదో తెలుసుకుందాం.
600 నేనే గెలిచి తీరుతాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు. ఈ తల తిక్కతో చస్తున్నాను అనుకోండి. రామ రామ. చోట నా కోట అయిపోయింది. సొరకట్టు లాంటి చేతులు వేసుకున్నాను, పొట్లకాయ తరిగినట్టు తరిగావు రాకపోడకాయ వేధవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పట్టాను నేను. పట్టని రోజులు ఒకటి తీసుకోవాలి. డబ్బ సొమ్మని పంచుకుంటారా తెంగల్ సచ్చినాళ్ళారా? నా బాకీ మొత్తం తీర్తే గాని మిమ్మల్ని పూచుకు పుల్ల కూడా ముట్టుకో. వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కదమ్మా, తర్వాత వసూలు చేసుకుంది కానీ. నా సింగినాదం వసూలు. ఒక్కోళ్ళు ఎత్తినా 100 రూపాయలు పెట్టినా మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవా వీళ్ళని 10 రూపాయలు కూడా కొండు. నా అద్దె డబ్బులు నువ్వు కట్టేసి వీళ్ళని తీసుకెళ్లి నీ హోటల్లో పిండి రుబ్బించు. ఏమిటి, నా హోటల్లోనా? వీళ్ళనా? 2 రోజుల్లో నా హోటల్ నాకే అమ్మేస్తారు వీళ్ళు. అదంతా నాకు అనవసరం అయ్యా. ఈ సామాన్లు నావి. నా డబ్బు నాకు కట్టి వీటిని ముట్టుకోండి. ఆ డబ్బు చాలా. వచ్చావా? శభాష్, తీసుకోండి. ఆ 10,000 5గురు సమానంగా పంచుకోండి. అబ్బే అయ్యయ్యో, ఇప్పుడు తమరు డబ్బు ఎవరు అడిగారండి? ఊరికే తమరి మంచి చెడ్డలు చూసిపోదామని వచ్చాం గాని. సోదరమ్మా, నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీర్చి పారేస్తాను. అయ్యో అయ్యో, దానికోసమని ఇట్లాంటి మంచి మనుషులు తిట్టిపోస్తావా? నీ బాకీ ఎంతో చెప్పరా, నేను తీరుస్తాను. అట్లమ్ముకునే అంట్ల వేతవా. అమ్మ సుందరి, నా అమ్మ, నా తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివే. అమ్మా నువ్వు అలా అంటుంటే నాకేమిటో సిగ్గుగా ఉండే. చూడమ్మా, వీరల్లుడు గారి విషయం కాస్త చూడు. వేడి వేడిగా ఉప్ప తయారు చేసుకురా. సోదరమ్మా, బాబు వేరేలో అంటే నేనేనా? హా. అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. నాకు పెళ్ళై 4 ఏళ్ళైంది. ఆ డబ్బు తీసుకెళ్ళండి. ఇదిగో, ఈ సామాను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్లే జాగ్రత్తగా లోపల పెట్టండి. నువ్వు పదబ్బాయి. అది ఆ విషయం. అంత డబ్బు తెస్తే నా కళ్ళ నేను నమ్మలేకపోయాను అబ్బాయి. కానీ 4 రోజుల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టగలమంటావు బాబాయ్? తరే నా తరే, మీ మావ పిచ్చన సబ్బాయి. తెలివైన వాడు ఉంటే 25 లక్షలు సంపాదించమనేవాడు, ఖర్చు పెట్టమని కాదు. రూపాయి విలువ పావలాకు పడిపోయిన ఈ రోజుల్లో సంపాదించిన కష్టం కానీ ఖర్చు పెట్టడానికే. అందులోనూ నాలాంటి తల పండిన భీష్మాచారం నీ పక్కన ఉండగా నువ్వేమి వర్రిగాకు. 4 రోజుల్లో కాదు, వారం రోజుల్లో బూది అవతల పారేయం. ఏమిటి కుటుంబయ్య, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణని చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. హాయ్ దేవుడే అమ్మా, ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా. అల్లుడు, నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు. ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకొచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది. రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి. ఆ దిక్కుమాలి శోకాలు ఆపండి. చూడమ్మా అన్న, మీ ఆయన ఇచ్చారు. బాగున్నారు అల్లుడు గారు? రండి కూర్చోండి. కూర్చోండి ఇలా కుర్చీ మీద. కిందండి మంచినీళ్ళు. బరువుగా ఉన్నాయేమో, కాసేపు పట్టుకోనావి. అక్కర్లేదు. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేమే. వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా అన్న, వెళ్ళి బట్టలు అవి సర్దుకో. మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణం తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని వెధవనం తిట్టిన మీకు ఈ రోడ్డు చూపించి వెళ్ళటానికి. అరుణ్ 4 రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. నెల దాటితే నేను మా వాడు పందెం గెలుస్తాం. ఈ లోపు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇది హాల్ అండి. ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ దగ్గర ఈ ఫర్నిచర్ అంతా నేనే కొన్నాను. మీకు కావాలనుకుంటే ఏదో రేట్ చేసుకుందాం. చూడండి, అద్దె ఎంత అన్నది కాదు ప్రధానం, ఇల్లు నచ్చాలి ముందు. అలాగే, తప్పకుండా ఇల్లు తమకు నచ్చుతుందనే నా నమ్మకం. రండి. వెరీ గుడ్. సిబిఓ అది ఉంది. నాకు ఇల్లు బాగా నచ్చింది బాబాయ్. నాకు బాగానే ఉంది అబ్బాయి. పద, మేడం ఇక్కడ చూద్దాం. రండి. ఈ ఇల్లు తీసేసుకుందాం ఉంటావు బాబాయ్? సరే నా తరే. చూడండి, అద్దె ఎంత అన్నారు? ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ 5,000 ఇచ్చేవారు. 5,000 రూపాయల చెల్ల పెంకుల. 2,000 నుంచి పైసా కూడా ఎక్కువ. బాబాయ్ ఏమిటి
బేరవాడతావేమిటి? అద్దె ఎంత ఎక్కువ అయితే మనకి అంత మంచిది కదా. అబ్బాయి అలవాట్లు పొరపాటు అయిపోయింది. ఇదిగో ఏమండి ఏంటండి అద్దె ఎంత అన్నారు? 5,000. 5,000 ఆఫ్టర్ 5,000 ఇంత టేస్ట్ ఇల్లు కట్టారు. 5,000 ఏమిటండి? 6,000 6,000 తీసుకోండి. ఏమిటి బాబు రూపాయలా చిల్ల పెంకులా? రూపాయలేనయ్యా. అడ్వాన్స్ ఎంత కావాలి? 3 నెలల అద్దె అడ్వాన్స్ ఇప్పించండి. ఇంత అమ్మాయి కూడా ఎలా బతుకుతాడు బాబాయ్? ఇదిగో 60,000 10 నెలలు అడ్వాన్స్ ఉంచండి. గాలి ఎక్కువగా ఉంది ఇక్కడ. సముద్రం కదండి. ఓహో జాగ్రత్తగా దిగండి, తోసుకుని పడిపోకండి. దిగేమన్నామండి అయితే పదండి. మార్నింగ్ సార్, దిస్ ఇస్ జంబలింగం ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ రిపోర్టింగ్ టు యు సార్. ఎవరు బాబాయ్? మన మేనేజర్ అబ్బాయి నిన్ననే అపాయింట్ చేశారు. వీళ్ళంతా బట్లరు సర్వర్లు. మన స్టాటస్ కి తగ్గ స్టాఫ్ ఉండాలి కదా. మా స్టాఫ్ చాలా డిసిప్లిన్ సార్. చూడండి, పరేడ్ ఫాల్ ఇన్ లైన్. ఇడియట్, ఫాల్ ఇన్ లైన్ అంటే లైన్ గా పడిపోమని కాదు. లాడే లైన్ లో నిలబడి బాస్ కి సెల్యూట్ చేయండి. సెల్యూట్. హలో అలాగే ఇంటి వన్ అబ్బాయి ఈ ఫర్నిచర్కి 2 లక్షలు ఇమ్మంటున్నాడు. 2 బాబాయ్ ఇవాళ 3వ రోజు. మన బట్టలకి, తిండికి, ఇంటి అడ్వాన్స్ కి, ఫర్నిచర్ కి అంతా కలిపి 3 లక్షలు కూడా ఖర్చు కాలేదు. 27 రోజుల్లో 22 లక్షలు ఖర్చు చేయగలమంటావా? నా తరే, నువ్వేమి వర్రీ కాకు. రేపే హైదరాబాద్ రేసులకు వెళ్తున్నాం. రేసుల్లో పెట్టిన డబ్బు, గోడ కొట్టిన సున్నం తిరిగి రావు అబ్బాయి. బాబాయ్ ఏమిటబ్బాయి? ఆ మనిషి ఎవరో గంట నుంచి మన ఇంటికేసి చూస్తూ ఇక్కడే తచ్చాడుతున్నాడు బాబాయ్. ఆవుగారు తాలూకు మనిషి ఏమో, ఇన్కమ్ ట్యాక్స్ మనిషి. ఎందుకైనా మంచిది వాడిని 1 గంట కనిపెట్టుందాం. ఏమిటా ఇది? ఖాళీగా ఉన్నారు కదా అని కాళ్ళు పట్టున్నాను సార్. ఓరి మీ అతి మర్యాదలకి నిప్పెట్ట. ఇలా భయపెట్టకండి మమ్మల్ని. బాబాయ్ ఏమిటి వీళ్ళంతా? వెళ్ళండి. వెళ్ళండి. పరేడ్ ఫాల్ ఇన్. ఈ గుర్రాల మీద 70 కాయాలు నువ్వు ఎప్పుడైనా వచ్చావా బాబాయ్? లేదబ్బాయి, పుస్తకం కొన్నాం కదా. ముందు ఏ గుర్రం మీద కాయలో తెలుసుకుందాం. పుస్తకం ఈ పుస్తకం గుర్రాల పేరు తప్ప మిగతా ఏమీ అర్థం కావడం లేదు. దీని పేరు ఏదో బాగుంది. ఏమిటిది? సీజర్. ఈ గుర్రం మీద కాయచ్చోము. ఎవరినైనా అడిగొస్తాను సార్. బెట్టకాయ సార్. అయ్యో ఎక్కడో అమాయకుల్లా ఉన్నారు. అది కుంటి గుర్రం అండి. నంబర్ 2 మీద కాయండి. వైల్డ్ పేరు మంచి పెడిగ్రీ ఉంది దానికి. అలాగే అబ్బాయి, మనకి వైల్డ్ ఫేర్ మీ కాదు బాబాయ్. మనం ఇక్కడికి వచ్చింది ఓడిపోవడానికి, గెలవడానికి కాదు. సీజర్ కుంటి గుర్రమట, దాని మీద పెట్టి కదా. అలాగే కానీ అబ్బాయి, ఇక్కడికి వచ్చాక నాకు విషయం తెలిసింది. ఏమిటి? మనుషులకు ఉండే వాటిని డిగ్రీలు అంటారు, గుర్రాలకు ఉండే డిగ్రీలు పిడిగ్రీలు అంటారు. నీ మొహం. డిగ్రీ అంటే డిగ్రీ కాదు, వంశ చరిత్ర. వెళ్ళి సీజర్ మీద 10,000 పెట్టుకా. అబ్బాయి విక్టరీ, విజయం. మన గుర్రం ఓడిపోయింది. 10,000 గోవిందా. వెరీ గుడ్. ఈసారి రేసులో 1,00,000 కడతాం. అది కనుకొచ్చా. అన్నింటిలోకి కింగ్ మేకర్ నాశరగంట. నెంబర్ 7. వెరీ గుడ్. కింగ్ మేకర్ మీద 1,00,000 కట్టు. నంబర్ మర్చిపోకు. నంబర్ 7. అలాగే. 7. ఏమిటి? ఊడిపోయావా లేదా? లేదబ్బాయి, కింగ్ మేకర్ గెలిచింది. మనకు 3 లక్షలు వచ్చాయి. షెట్. కింగ్ మేకర్ అని తెలిసి కూడా కట్టడం మనది తప్పు. ఓ 10 మందిని అడిగాను అబ్బాయి. లాస్ అనే గుర్రం 3 బాగలైతే వెనక పరిగెడుతుందిట. ప్రస్తుతం దాని 3 బాగలేదుట. దాని నెంబర్ 3. వెరీ గుడ్. కింగ్ మేకర్ డబ్బు తెచ్చింది.
లాస్ తప్పకుండా నష్టం. ఈసారి ఒకేసారి ఎక్కువ ఖర్చే బాబాయ్. 5 లక్షలు దిబ్బైపోవాలి. ఓడిపో ఓడిపో గెలవద్దు 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 ఓడిపో ఓడిపో గెలవద్దు ఓడిపో 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 ఓడిపో. ఎదటవాడు ఓడిపోవాలనే కోరుకుంటాడమ్మా. నువ్వు గెలిచినా ఓడిపోయినట్టే డాడీ. అదేమిటి? గెలవడంతో నా నుంచి బాలను దూరం చేస్తావు. ఇల్లు వదిలి అతనితో నేను వెళ్ళిపోవడంతో ఓడిపోతావు. చోటా ఒరేయ్ కట్టలు రాస్తే లెక్క తెలిసిపోద్ది. కరెక్ట్ రా మావా, అందుకే ఇందాక నుంచి నేను కట్టకో నోటు చొప్పున తీసి లోపల తోస్తున్నా. నోరుము ఇనపెట్టి కొట్టాలి కానీ ఇలా పరిగెరిగి తింటావేరా ఎదవా. మరే పట్టు పెడితే పట్టు జారిపోతుంది. తీసే తీసే. అలా ఉన్నావు అబ్బాయి, ఒంట్లో బాగుండలేదా? ఒంటికే లక్షణంగా ఉంది. మరేమిటి నీ బాధ? బాధ కాక ఆనందమా? ఇవాళ 10వ రోజు. ఖర్చు 6 లక్షలు, ఆదాయం 20 లక్షలు. ఈ క్షణాన మన క్యాష్ బ్యాలెన్స్ 39 లక్షలు. బాబాయ్ నో సార్, 9,16,642 రూపాయల 80 పైసలు సార్. 43 రూపాయలు ఉండేవి. ఇందాక సార్ కోసమని 20 పైసలు పెట్టి శారీడని తెప్పించాను. ఆ 80 పైసలు పెట్టి ఓ ప్లాస్టర్ తెప్పించు. అలాగే సార్. ఎవరికి సార్? నీకు. ఆ ప్లాస్టర్ ని నోటి కంటించుకుని ఓ మూల కూర్చో. బ్లాక్ మనీ ఎలాగో ఖర్చు చేసేయగలం అనుకున్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ మనీకి తోడు వైట్ బ్యాలెన్స్ కూడా వచ్చి చేరింది. ఆలోచిస్తుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టడం మన వల్ల కాదనిపిస్తుంది బాబాయ్. తరే నా తరే. నా తరే అంటూనే రేసులోకి తీసుకెళ్ళావు. ఇప్పుడు నేను ఇవ్వబోయేది తెల్ల డబ్బు నల్ల డబ్బు కలిసి ఖర్చు పెట్టే ప్లాన్. ఏంటది? ఓ స్థలం కొని అందులో ఇల్లు కడదాం. ఏ జగదాంబ జంక్షన్ సరస్వతి జంక్షన్ అయిందనుకో, గజం కనీసం 1000 రూపాయలు ఉంటుంది. 1000 గజాల స్థలం కొందాం అంటే 10 లక్షలు. ఓ 25 లక్షలు పెట్టి అందులో ఇల్లు కడదాం. మొత్తం 35 లక్షలు కూస్కాకి. 20 రోజుల్లో ఇల్లు కట్టడం పూర్తవుతుందా? నిలబడాల్సిన ఇల్లు అయితే కుదరదు. పడిపోయి ఇల్లు కట్టడానికి 10 రోజులు జరుగు. అయితే ఓ చిన్న పని చేద్దాం. ఈసారి నా తరే. ఏమిటది? స్థలం కాదు, ఓ పాతిల్లు ఎందుకు? 2 birds at a shot. పాతిల్లు పడగొట్టడానికి ఖర్చు అవుతుంది, కొత్తిల్లు కట్టడానికి ఖర్చు అవుతుంది. ఎలా ఉంది? శభాష్. ఇప్పుడు నీ బుర్ర 1000 క్యాండిల్ బల్బులా వెలిగింది అబ్బాయి. సాయంత్రానికల్లా కాంట్రాక్టర్ని పిలుస్తాను చూడు. ఇన్కమ్ ట్యాక్స్ మనిషి బాబాయ్. సీడీఎం అబ్బాయి. బాలా, నీకు గుడ్ న్యూస్. మనం మారుతి కారు కొనాలని చూస్తున్నామని తెలిసి ఆ రావు గారు ఆయన కారు మనకు అమ్మేశాడు. అదిగో చూడు. వెరీ బాగులవాడు. ఎంత కమ్మాడు తెలుసా? 25,000కి. అమ్మడం ఆయన పెడతానం కాదు బాబాయ్, ఆ కారు కొనడం మన పిచ్చితనం. అదేమిటి? మనం ఎలాగో ఆ కారు కొనాలనుకుంటున్నామని తెలిసి వేరే చోటైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతామని తను నష్టపోయి ఆ కారు మనకి తక్కువ ధరకి ఇచ్చాడు. అంటే మన ఖర్చు తగ్గించాడన్నమాట. ఇది మనకి నష్టం కాదు. నిజమే అబ్బాయి. అమ్మ బర్మా పడవా, ఆ టోపీ కింద ఇంత బుర్ర ఉందయ్యా నీకు? ఏమేవ్ మన మనోడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనోడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నామాయే, మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి, రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కన్య నేడు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి వస్తున్నాడాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా?